హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మన మూవీస్ ఇన్సైట్స్ తెలుగులో మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నా. ఆల్మోస్ట్ 200 డేస్ అయింది కదా మనం మాట్లాడి. ఈ గ్యాప్లో మన ఛానల్ మీద కొన్ని ఇష్యూస్ అయితే రావడం, మానిటైజేషన్ ఆగిపోవడంతో కొంచెం బాధ గట్టిగానే ఉంది. సో మీ నుంచి వచ్చిన సపోర్ట్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పటికీ నా వీడియోస్ని ఇంకా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో రెగ్యులర్గా వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ మనకి మానిటైజేషన్ అయితే లేదు. అది చెప్పుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది, వినడానికి మీకు కూడా బాధగా ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే 200 డేస్ అంటే మామూలు విషయం కాదు. సో నాకు తెలిసి నేను 200 డేస్ ఎప్పుడు లేని ఫ్రెండ్స్. స్ట్రైక్స్ వచ్చినా కూడా నేను పెట్టడానికి ట్రై చేసిన మ్యాక్సిమం. బట్ ఈ స్ట్రైక్స్ గోలా ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ మానిటైజేషన్ గోల్ అయితే స్టార్ట్ అయింది. సో నాకైతే చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఒక్కటి కాదు ఫ్రెండ్స్. సో రిలేటెడ్ ఛానల్ ఇష్యూ అని చెప్పేసి మూడిటికి మూడు లేపేసిరు. సో ఇది మన ఎక్స్ప్లెనేషన్ వీడియో కాబట్టి పెద్దగా నేను మాట్లాడాను, నాకు కూడా కొంచెం బాధ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం అయితే ప్రెసెంట్ ఈ కొత్త స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎప్పట్లాగే నన్ను మీరు ఆదరిస్తారని అనుకుంటున్నా. సో సపోర్ట్ అయితే మీ నుంచి నాకు గట్టిగా కావాలి ఫ్రెండ్స్. అప్పుడే నేను మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతా, అది మీకు కూడా తెలుసు. సో లేట్ చేయకుండా సో స్టార్ట్ చేద్దామా. సో ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఫ్రెండ్స్. ఇది చాలా మంది చూసుండరు, చాలా చిన్న మూవీ అనుకోవచ్చు. అయితే స్టోరీ స్టార్టింగ్ లోనే ఒక ఓల్డ్ సైంటిస్ట్ అయితే చూపిస్తారు. వాడి అసిస్టెంట్ డైలీ ఏదో జంతువుని వాడి దగ్గరికి తీసుకొస్తుంటాడు అన్నమాట. అసలు దేని గురించి ఈ ఎక్స్పెరిమెంట్ అని ఆ అసిస్టెంట్ గారు అడిగితే, ప్రపంచంలో ఏ జంతువుకి ఎక్కువగా స్మెల్ పవర్ ఉందని ఆ సైంటిస్ట్ అయితే అడుగుతాడు. అప్పుడు అసిస్టెంట్ గారు సింపుల్ గా డాగ్ అని చెప్తాడు, ఎందుకంటే ఎక్కువ వాసన పసిగట్టేది అదే కదా. సో కానీ సైంటిస్ట్ ఏమో దానికి ఆన్సర్ చెప్తూ, కాదురా, ఒక ఎలుగుబంటికి స్మెల్ పవర్ చాలా ఎక్కువ, ఎక్కడో దూరాన ఉన్న చేపల వాసన కూడా పసిగట్టగలదు అని చెప్పేసి వాడైతే అంటాడు. సో ఆ డిఎన్ఏతోనే మనం కొత్తగా ప్రయోగాలు చేస్తున్నామని చెప్తాడు. ఆ బేర్ డిఎన్ఏని ఒక కప్ప మీద ట్రైన్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా ఒక మనిషి మీద ట్రైన్ చేయాలి అనుకుంటాడు. ఆ అసిస్టెంట్ గాడు ఇది చూసి చాలా భయపడిపోయినా, ఇది సక్సెస్ అయితే ఈ ఫార్ములాని ఫారెన్ లో అమ్మేసి కోట్లు కొట్టేయచ్చు అని చెప్పేసి ఆ సైంటిస్ట్ గాడైతే ఆశపడతాడు. ఇద్దరు కలిసి ఆ రాత్రి పూట ఊర్లో ఒంటరిగా ఉన్న ఒకటిని టార్గెట్ చేసి బలవంతంగా ఆ ఇంజెక్షన్ అయితే ఇస్తారానికి. వాడు గిలగిలా కొట్టుకుంటా ఉంటే చనిపోతాడేమో అని భయపడి ఎవరు చూడకముందే అక్కడి నుంచి అయితే వాళ్ళిద్దరూ ఎస్కేప్ అయిపోతారు. కానీ వాడైతే సావడు. వాడి బాడీలో ఆ చేంజెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. విపరీతమైన స్మెల్లింగ్ పవర్ అయితే వాడికి వచ్చేస్తుంది. అంటే సింపుల్ గా వాసన పసిగట్టేస్తాడు. అప్పుడే దారిలో ఇంటికి ఒంటరిగా వెళ్తున్న ఒక అమ్మాయి స్మెల్ అయితే వాడు పసిగట్టేసి ఆమె దగ్గరికి వెళ్లి దారుణంగా అఘాయిత్యం చేస్తాడు. ఆ తర్వాత వాడు ఒక చెరువులో పడిపోయి అక్కడికక్కడే చచ్చిపోతాడు. నెక్స్ట్ డే ఆ అమ్మాయి తనకి జరిగిన ఘోరం వల్ల అమ్మకి చెప్తూ ఉంటే, పాపం వాళ్ళ అమ్మ ఏం చేయాలి, ఓదార్చాలి కదా. కానీ అట్లా కాదు, అక్కడ పరువు పోతుందని వాళ్ళ అమ్మ రివర్స్ లో ఆ అమ్మాయిని అయితే బూతులు తిడుతుంది మస్తు. అబార్షన్ లిక్విడ్ తాగమంటే ఆ అమ్మాయి అయితే అసలు తాగదు. పరువు పోతుందన్న బాధలో వాళ్ళ అమ్మ ఆ రాత్రే ఉరేసుకొని చచ్చిపోతుంది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. తను ఒంటరిగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటది. ఇక వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఒక రోజు పొలంలో పని చేస్తూ ఉండగా సడన్ గా నొప్పులు రావడం అయితే స్టార్ట్ అవుతుంది. సో యాజ్ యూజువల్ గా బాబుకి జన్మనిస్తుంది. సమాజం అయితే ఒప్పుకోదు కాబట్టి ఆ బాబుని అక్కడే వదిలేసి పారిపోతూ ఉంటే, బాబు ఏడుపు విని జనాలు అక్కడికైతే వస్తారు. వాళ్ళని చూసి కంగారులో పారిపోతూ లక్ష్మికి రాయి తగిలి అక్కడే పడిపోయి చనిపోతుంది. సింపుల్ గా ఆ బాబుని ఊరి జనాలే పెంచుతారు. ఇక్కడ ఒక బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఆ బాబు ఒక స్పెషల్ టైంలో పుట్టడం వల్ల వాడికి ఎవడైనా చెడు చేయాలని చూస్తే వాళ్ళకి అది రివర్స్ అయిపోయి బ్యాడ్ జరుగుతుందన్నమాట. పైగా వాడి బాడీలో ఆ బేర్ డిఎన్ఏ ఉండడం వల్ల ప్రతి స్మెల్ ని చాలా దూరం నుంచే పసిగట్టేస్తాడు. వాడి పేరే సీను. సో హీరో అనుకోవచ్చు. సీను ఒక ఆశ్రమంలో పెరుగుతాడు. ఎవరితో కలవకుండా ఎప్పుడు ఏవో వాసనలు చూస్తూ సైలెంట్ గా ఉంటాడు. రెయిన్ వచ్చే ముందు కూడా గాలి వాసన పసిగట్టి ముందే చెప్పేస్తాడు. ఆ ఆశ్రమం వార్డెన్ పిల్లల్ని సీక్రెట్ గా అమ్ముతూ డబ్బులైతే సంపాదిస్తూ ఉంటది వాడున్న ఆశ్రమంలో. ఒక రోజు అందరికి ఫుడ్ పెడితే సీను మాత్రం ఆ ఫుడ్ అస్సలు తినడు. ఆ ఫుడ్ లో బల్లి పడిన స్మెల్ వాడు ముందే పసిగట్టేస్తాడు. వాసన ఎక్కువగా మరి వాటిని వాడిని తిడుతుంది. కానీ ఆ ఫుడ్ తిన్న మిగతా పిల్లలంతా వాంతులు చేసుకుని అక్కడే పడిపోతారు. దాంతో వార్డెన్ కి చాలా భయం పట్టుకొని వీడి వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సీన్ ని మంచి రేటుకి అయితే అమ్మేస్తుంది. సీన్ కి ఎవరైనా బ్యాడ్ చేస్తే వాళ్ళకి రివర్స్ అవుతుంది కదా. వార్డెన్ ఆ డబ్బులు తీసుకుని ఫుల్ హ్యాపీగా వెళ్తా ఉంటే సడన్ గా ఒక దొంగ వచ్చి ఆ డబ్బులు లాక్కొని ఆ అమ్మాయిని లేపేసి వెళ్ళిపోతాడనమాట. కొన్నేళ్లు గడిచాక సీన్ గడైతే పెద్దోడైతాడు. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అదే ఊర్లో సుల్తాన్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి తరతరాలుగా ఈ పర్ఫ్యూమ్స్ వ్యాపారం చేస్తుంటాడు. వాడికి అబ్బాస్ అనే ఒక కొడుకుంటాడు. పక్క షాప్ కి ఫుల్ కస్టమర్స్ అయితే వస్తుంటారు. మన బిజినెస్ ఎందుకు డల్ అవుతుందని చెప్పేసి సుల్తాన్ భార్య కొడుకు ఇద్దరు అడుగుతారు. ఒక కొత్త వాసన ట్రై చేయమంటారు అన్నమాట. సుల్తాన్ కి ఏం అర్థం కాదు. తాను మంచి పర్ఫ్యూమ్స్ తయారు చేస్తున్న కస్టమర్స్ ఎందుకు రావట్లేదని గట్టిగా ఆలోచిస్తాడు. ఒక రోజు సీను సుల్తాన్ ఇంటికి కలప తీసుకెళ్తూ ఉంటాడు. సుల్తాన్ బాధపడడం చూసి సీను లోపలికి వెళ్లి కొన్ని లిక్విడ్స్ పూలు కలిపి ఒక కొత్త పర్ఫ్యూమ్ తయారు చేస్తాడు. వాడికి ఎలాగూ స్మెల్ పసిగట్టే స్పెషల్ టాలెంట్ ఉంది
ఉంది కాబట్టి అలా చేస్తాడు. సో అది చూసి సుల్తాన్ కి కొంచెం కోపం వచ్చేసి సీనుని తిట్టి బయటికి పంపించేస్తాడు. కానీ కొద్దిసేపటికి ఆ పర్ఫ్యూమ్ నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ స్మెల్ అయితే వస్తుంటది. సుల్తాన్ ఆ వాసన పీల్చగానే అదొక మత్తులా అనిపిస్తది. తన భార్యకు కూడా ఆ వాసన చూపిస్తే ఆమె కూడా మైమర్చిపోతది. అప్పుడు సుల్తాన్ వెంటనే కొడుకుని పిలిచి, రేయ్ నువ్వు ఇన్నేళ్లుగా ఒక కొత్త పర్ఫ్యూమ్ కూడా కనిపెట్టలేకపోయావు, ఆ కలప మోసేవాడు చూడరా ఎంత అద్భుతం చేశాడు అని చెప్పేసి తిడతాడు. మళ్ళీ సీను కలప తీసుకురావడానికైతే వచ్చినప్పుడు సుల్తాన్ వాడిని ఆపుతాడు. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందిరా అబ్బాయి, నువ్వు నా దగ్గర పని చేసేయి, నేను నీకు ఇంకా పర్ఫెక్ట్ గా పర్ఫ్యూమ్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను అంటాడు. సో సీను కూడా దానికి ఒప్పుకుంటాడు. సుల్తాన్ వెళ్లి సీను ఓనర్ దగ్గర ఎక్కువగా డబ్బులు ఇచ్చేసి వాడిని కొనేస్తాడు. అప్పటి నుంచి సీనుకి పర్ఫ్యూమ్స్ తయారీ, అలాగే పూల నుంచి రసం తీయడం, కెమికల్స్ కలపడం నేర్పిస్తాడు. సీను తయారు చేసిన కొత్త కొత్త వాసనలకు కస్టమర్స్ ఫిదా అయిపోయి సుల్తాన్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతానమాట. వాళ్ళ షాప్ లో ఒక అమ్మాయి అయితే పనిచేస్తూ ఉంటది. ఆమె సీను మీద కొంచెం మనసైతే పారేసుకుంటది, అట్లాగే లైన్ కూడా వేస్తుంటది. కానీ సీనుకి లవ్ గట్రా ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి కేవలం కొత్త వాసనలు మాత్రమే ప్రపంచం. కొన్ని రోజులకి సీనుకి ఆ వాసనలన్నీ బోర్ కొట్టేస్తాయన్నమాట. రోజు పీల్చి పీల్చి సస్తడాడు, అందుకే వాసన బోర్ కొట్టేస్తుంది. అది గమనించిన అబ్బా సీనుతో ఒక మాట అంటాడు, నిజమైన వాసన ఆడవాళ్ళ ఒంట్లో ఉంటుందిరా, వాళ్ళని అనుభవించాలి, ఆ అమ్మాయికి నువ్వంటే మస్తు ఇష్టం రా, వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని డబుల్ మీనింగ్ లో చెప్తాడు. కానీ సీనుకి ఆ మాటలు వేరేలా అర్థమవుతాయి. ఆడవాళ్ళ ఒంట్లో నుంచి నిజంగానే స్పెషల్ స్మెల్ వస్తుందనుకొని ఆ అమ్మాయిని చంపేసి ఒక పెద్ద పాత్రలో వేసి ఉడకబెడుతూ ఆ వాసనను కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అది చూసిన సుల్తాన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చేసినవరా పిచ్చోడా, ఇన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయిని చంపేశావా అని అరుస్తాడు. అప్పుడు సీను, నాకు ఈ వాసనలన్నీ బోర్ కొడుతున్నాయి సార్, కొత్త వాసన కావాలి అనుకున్నాను కదా అంటాడు. సుల్తాన్ కోపంతో, ఆడపిల్లల్ని చంపితే వాసన రాదురా, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ వాసన ఉంటుందిరా, దాన్ని బయటకు తీయాలి, నువ్వేమో చంపేశావు అని చెప్పేసి తిడతాడు. అప్పుడు సుల్తాన్ వాడికి ఒక పాతకాలపు క్రైమ్ స్టోరీ చెప్తాడు. ఆ కథ తర్వాత సుల్తాన్ ఒక పాత ఊరి గురించి చెప్తాడు. ఆ ఊరి అమ్మాయిల ఒంట్లో నుంచి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుందని చెప్తాడు. అది విన్న సీను, నేను ఆ ఊరికి వెళ్లి అమ్మాయిల స్మెల్ తో ఒక కొత్త పర్ఫ్యూమ్ తయారు చేస్తాను అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. వాడు అక్కడ నుంచి వెళ్ళిపోగానే సుల్తాన్ హార్ట్ అటాక్ తో చనిపోతాడు. సీను ఆ ఊరి కోసం చాలా రోజులు నడుచుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు వాడికి దూరం నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తున్న వైపు వెళ్తే అక్కడ ఎడ్ల బండి మీద ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఆ ఊరి సర్పంచ్ కూతురు అన్నమాట. ఆ స్మెల్ కి అట్రాక్ట్ అయ్యి ఆమె వెనకాలే వెళ్తాడు సీను. ఆ అమ్మాయి వీడిని చూసి ఏదో బెగ్గర్ అనుకుని కొన్ని ఫ్రూట్స్ అయితే ఇస్తుంది. మొత్తానికి సుల్తాన్ చెప్పిన ఊరు ఇదే అని సీన్ కి కన్ఫర్మ్ అవుతుంది. ఆ ఊర్లో ఉండే ఒక కమ్మరతను సీన్ ను చూసి, నా షాప్ లో పనిచేయి, డబ్బులు ఇవ్వను కానీ 3 పూటల ఫుడ్ పెడతా అని చెప్పేసి పనిలో పెట్టుకుంటాడు. ఇక సీను తన మిషన్ స్టార్ట్ అయితే చేస్తాడు. ఫస్ట్ ఆ ఊర్లో ఉన్న ఒక ప్రాస్టిట్యూట్ ని టార్గెట్ చేస్తాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు కానీ వాడు అక్కడికి వెళ్లి బంగాళదుంపలు వైర్స్ పెట్టి ఒక ఎలక్ట్రిక్ సెటప్ చేసి హీట్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అది చూసి ఆమెకి మైండ్ బ్లాక్ అవుతుంది. వీడెవడో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు అనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోమంటుంది. కానీ సీను ఒక లిక్విడ్ ఇచ్చేసి ఆమెని అన్కాన్షియస్ లోకి వెళ్లేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ కరెంట్ సెటప్ తో హీట్ క్రియేట్ చేసి ఆమె బాడీ నుంచి వచ్చే చెమటని చిన్న చిన్న బాటిల్స్ లో కలెక్ట్ చేసుకుంటాడు. ఆ పని అయ్యాక ఆమె మీద అఘాయిత్యం చేసి దారుణంగా చంపేసి ఊర్లో పడేస్తాడు. ఈ మ్యాటర్ తెలుసుకుని ఊరి సర్పంచ్ కి ఫుల్ షాక్ తగులుతుంది. అసలు ఫస్ట్ డేనే ఊర్లోకి రాగానే సీను చూసింది ఈ సర్పంచ్ కూతుర్నే. సర్పంచ్ కి తన కూతురంటే ప్రాణం. కొన్ని రోజులకి సీను ఇంకొక అమ్మాయిని కూడా సేమ్ ఇలాగే మత్తులో పడేసి చెమట కలెక్ట్ చేసి చంపేస్తాడు. ఒకరోజు సర్పంచ్ కూతురు తన ఫ్రెండ్ తో కలిసి అరటి తోటలో ఆడుకుంటూ ఉంటది. అక్కడికి సీను సైలెంట్ గా ఎంట్రీ ఇస్తాడు. వాడి మెయిన్ టార్గెట్ సర్పంచ్ కూతురి చెమట కలెక్ట్ చేయడమే. ఆమెని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆమె భయపడి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ నాన్నకి చెప్తుంది. సర్పంచ్ తన మనుషులతో ఆ తోట మొత్తం వెతికిస్తాడు. కానీ సర్పంచ్ కూతురు మిస్ అవడంతో సీను ఆమె ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి సేమ్ అలాగే చెమట కలెక్ట్ చేసి ఆమెని కూడా దారుణంగా చంపేస్తాడు. ఇదంతా చూసి సర్పంచ్ ఆడపిల్లలు ఎవరు ఒంటరిగా బయటికి రావద్దు అని చెప్పేసి ఊరంతా దండోరా వేయిస్తాడు. అయినా సరే సీన్ గడు ఆగుతాడా? సో ఆగడు కదా. ఏకంగా ఒకరోజు అందరి ముందు సర్పంచ్ కూతురు చేయి పట్టుకొని స్మెల్ చూస్తుంటాడు. అది చూసి ఆమెకి కాబోయే మొగుడు తన మనుషుల్ని తీసుకొని వచ్చి సీన్ ని ఇరగదీస్తాడు. కానీ సీన్ వాళ్ళని కొట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇక ఊరి జనాలంతా సర్పంచ్ దగ్గరికి వచ్చి ఫుల్ ప్రెషర్ పెడతారు. ఇలాగైతే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, నేను సర్పంచ్ గా తీసేస్తామని వార్నింగ్ ఇస్తారు. సర్పంచ్ కి భయం పట్టుకొని తన మనుషులతో ఊరంతా పగలు రాత్రి అని తేడా లేకుండా గట్టిగా వాడి కోసం వెతుకుతారు. అయినా సరే సీన్ గడి క్రైమ్స్ ఆగవు కదా. ఆ భయానికి జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊరి వదిలి పారిపోవడం స్టార్ట్ చేస్తారు. ఒకరోజు సర్పంచ్ మనుషులు సీన్ ని పట్టుకుని సర్పంచ్ ముందుకైతే తెస్తారు. వీడే మన ఊరికి కొత్తగా వచ్చాడని చెప్పేసి వాళ్ళైతే అంటారు. కానీ సీన్ ని చూస్తే ఒక పిచ్చోడు
పిచ్చోడిలా అమాయకంగా కనిపిస్తాడు. నేను కిల్లర్ని పట్టుకురమ్మని చెప్తే ఈ పిచ్చోడిని తెచ్చారేంట్రా అని సర్పంచ్ వాడిని వదిలేస్తాడు. కానీ ఒకరోజు సర్పంచ్ కూతురు నాన్న నిన్న రాత్రి ఎవరో నా గది దగ్గరికి వచ్చారు అని చెప్పేసరికి సర్పంచ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడే ఉంటే తన కూతురికి కూడా మిగతా వాళ్ళకి పట్టిన గతే పడుతుందని చెప్పేసి తన కూతురికి ఒక అబ్బాయిలా గెటప్ వేసి సీక్రెట్ గా వేరే ఊరికి తీసుకెళ్లి దాస్తాడు. కానీ ఇక్కడే ఒక చిల్లింగ్ సీన్ ఫ్రెండ్స్. అందరూ నిద్రపోయాక ఆ చీకట్లో సర్పంచ్ కూతురి స్మెల్ ని ఫాలో అవుతూ సీను ఆ వేరే ఊరికి కూడా వచ్చేస్తాడు. సైలెంట్ గా ఆమె రూమ్ లోకి వెళ్లి మత్తు మందు ఇచ్చేసి బాడీ నుంచి చెమట మొత్తం లాగేసి దారుణంగా అఘాయిత్యం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉదయం లేచి కూతురు డెడ్ బాడీ చూసి సర్పంచ్ అయితే గుండె పైలలో ఏడుస్తాడు. నెక్స్ట్ డే సీను ఆ కలెక్ట్ చేసిన చెమటతో ఒక డిఫరెంట్ అండ్ పవర్ఫుల్ పర్ఫ్యూమ్ తయారు చేస్తుంటాడు. అప్పుడే వాడి వింత పనులు చూసిన ఊరి జనాలు వాడిని పట్టుకొని చితకబాది ఒక గోదాంలో బంధిస్తారు. అక్కడికి సైలెంట్ గా అబ్బాస్ గడు ఎంట్రీ ఇస్తాడు. నువ్వు భయపడకు సీను, నువ్వు ఇన్ని రోజులు కష్టపడి తయారు చేసిన ఆ స్పెషల్ పర్ఫ్యూమ్ నాకు ఇచ్చేసాయి. నేను మా ఊరికి వెళ్లి మనుషుల్ని తీసుకుని వచ్చి నేను కాపాడుతానని చెప్పేసి అడుగుతాడు. అప్పుడే అబ్బాస్ అసలు రంగు బయటపడుతుంది ఫ్రెండ్స్. పర్ఫ్యూమ్ కోసం ఆ అమ్మాయిలని ఎందుకురా చంపావు అని అబ్బాస్ అడిగితే నేను ఎవరిని చంపలేదంటాడు సీను. అప్పుడు అబ్బాస్ ఒక మైండ్ బ్లోయింగ్ నిజం చెప్తాడు. వాళ్ళందరినీ చంపింది నువ్వు కాదురా సీను, నేనే. నువ్వు జస్ట్ వాళ్ళని మత్తులో పడేసి చెమట తీసుకొని వదిలేసావు కదా, ఆ తర్వాత నేను వెళ్ళి వాళ్ళని అలా దారుణంగా రేప్ చేసి దారుణంగా చంపేశాను అని సిగ్గు లేకుండా చెప్తాడు. అంతేకాదు ఫ్రెండ్స్, ఫస్ట్ లో సుల్తాన్ షాప్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, అసలు ఆ అమ్మాయిని అలా చేసి చంపేసింది కూడా ఆ అబ్బాస్ గాడే. ఆ నేరం సీను గాడి మీద పడాలని ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి సీను వాడుతున్న గిన్నెలో వేసేస్తాడు. ఆ స్పెషల్ పర్ఫ్యూమ్ ఫార్ములా కోసమే ఇన్ని రోజులు సీన్ ని ఫాలో అవుతూ ఆ ఘోరాలని చేసేశాడు అబ్బాస్. ఇక్కడ సుల్తాన్ చనిపోయే ముందు సీన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే చెప్తాడు. దాన్ని డైరెక్టర్ ఇక్కడ రివీల్ చేస్తాడు. చాలా ఏళ్ల క్రితం ఒక రాజ్యంలో రాజు విశ్వదత్త, రాణి రూపాదేవి ఉండేవారు. రాజ్కి అమర్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఒక డాక్టర్. ఒకరోజు రాణి అమర్ని పిలిచి రాజుగారు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఎప్పుడు ఆ పని వాళ్ళతోనే ఉంటున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతుంది. అప్పుడు అమర్ రాజుని అడిగితే రాణి ఒంట్లో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది, అందుకే నేను వెళ్ళట్లేదు, అదే పని వాళ్ళ దగ్గర అయితే నేచురల్ గానే మంచి స్మెల్ ఉంటుందని చెప్తాడు. ఈ విషయం రాణికి తెలిసి ఎలాగైనా సరే తనకి ఒక మంచి పర్ఫ్యూమ్ చేయమని అమర్ని బ్రతిమిలాడుతుంది. అప్పుడు అమర్ ఒక డార్క్ సీక్రెట్ చెప్తాడు. చాలా ఏళ్ల క్రితం ఒక రాజు మంచి స్మెల్ ఉన్న 12 మంది అందమైన అమ్మాయిల్ని చంపి వాళ్ళ బాడీలో కొన్ని స్పెసిఫిక్ పార్ట్స్ నుంచి వచ్చే చెమటని తీసి దాన్ని బాగా ఉడకబెట్టి ఆ స్టీమ్ తో ఒక పర్ఫ్యూమ్ తయారు చేశాడు. ఆ పర్ఫ్యూమ్ ఎవరి మీద చల్లితే వాళ్ళు తమ కంట్రోల్లోకి వచ్చేస్తారు. అలా ఆ రాజు ఎన్నో రాజ్యాలు జయించాడని చెప్తాడు. అమర్ ముందు భయపడినా కూడా రాణి ఏడ్చి బ్రతిమిలాడేసరికి ఒప్పుకుంటాడు. ఒక డాన్సర్ నుంచి ఆ చెమట తీయబోతే ఆమె కింద పడి చనిపోతుంది. అప్పుడు ఆమె చెమట తీసి డెడ్ బాడీని నదిలో పడేస్తాడు అమర్. అలా వరుసగా ముగ్గురిని చంపేస్తాడు. నదిలో డెడ్ బాడీస్ చూసి రాజు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఘోరాలు చేసింది తమ ఫ్రెండ్ అమర్ అని తెలిసి వాడిని అక్కడికక్కడే లేపేస్తాడు. ఇది సుల్తాన్ చెప్పిన ఆ పాత స్టోరీ. ఇప్పుడు ప్రెజెంట్ లోకి వచ్చేస్తే సర్పంచ్ ఊరి జనాలు అందరూ కలిసి సీన్ ని చంపేయడానికి రెడీ అవుతారు. కరెక్ట్ గా అదే టైంకి అబ్బాస్ వచ్చి సీను తయారు చేసిన ఆ పవర్ఫుల్ పర్ఫ్యూమ్ ని ఊరి జనాల మీద చల్లుతాడు. అంతే, ఆ స్మెల్ పీల్చగానే జనులందరూ హిప్నోటైజ్ అయిపోయి అబ్బాస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అబ్బాస్ సీన్ ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఒక కొండ మీదకి వెళ్తాడు. చూసావా, ఈ పర్ఫ్యూమ్ పవర్, మనమిద్దరం కలుద్దాం, దీన్ని ఫారిన్ లో అమ్మే కోట్లు సంపాదిద్దాం అని చెప్పేసి ఆఫర్ ఇస్తాడు. కానీ సీన్ కి అబ్బాస్ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది. వీడు బతికితే రేపు పొద్దున ఇంకా చాలా మంది ఆడపిల్లల ప్రాణాలు తీస్తాడు అని ఫిక్స్ అయిపోతాడు. వీడిని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యి అబ్బాస్ ని గట్టిగా పట్టుకొని ఆ కొండపై నుంచి కిందకి దూకేస్తాడు సీను. ఒక సైకోగాడిని చంపడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయలేడాడు. ఇద్దరు కొండపై నుంచి పడిపోవడంతో ఈ డార్క్ అండ్ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. నిజానికి నాకు పెద్దగా ఏమనిపించలేదు సినిమా, బట్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నా కదా, ఎక్స్ప్లెనేషన్ అటు ఇటుగా ఉండొచ్చు, బట్ నేను రెగ్యులర్ గానే మీకోసం మంచి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు నన్ను ఫాలో చేస్తున్నారు కాబట్టి ఇంతకన్నా నేను మీకు ఏమీ చెప్పుకోలేను. జస్ట్ మీరు లైక్ చేసి కింద కామెంట్ అండ్ ఐపేదో కొట్టేస్తే మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను ఇంతకన్నా మిమ్మల్ని ఏమీ అడగలేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.